తోడుగా ఆదరణకర్తగా మన అండగా పరిశుద్ధాత్ముడుండగా భయముండునా మన యాత్రలో ధైర్యమిచ్చును ప్రతి కదలికలో భయముండునా మన యాత్రలో ధైర్యమిచ్చును ప్రతి కదలికలో పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకము శక్తినిచ్చే అస్త్రము పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకము నూతన జీవన ఆరంభము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ అందరు కూడా శుభము కలుగును గాక. టీవీ ప్రేక్షకులారా, మీ అందరు బాగున్నారు కదా? మరొక వారం మనందరం కలిసి ప్రభునామాన్ని ఘనపరిచి ప్రభునామం సేవించటకే దేవుడిచ్చిన మహాకృపకై స్తోత్రములు. ప్రత్యేకంగా ఈ టీవీ ప్రోగ్రాం కొరకు మీరు బాగా ప్రార్థన చేయండి. అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంది, అనేకులకు మేలుకరంగా ఉంది, అనేకులకు విడుదలకరంగా ఉంది. అనేక రోగాలు, అనేక వ్యాధులు, భయంకరమైన పరిస్థితుల నుంచి స్పాట్లో అనేకులు విడుదల పొందుతూ ఉన్నారు. కాబట్టి మీ అందరూ కూడా దయచేసి ప్రార్థించడం మర్చిపోకండి. నిలవరా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క టీవీ ప్రోగ్రాం కూడా ప్రార్థన చేయండి. బాగా దేవుని కృపలో కొనసాగేటట్టుగా మీ అందరి సహకారం అందించాల్సిందిగా మరోసారి మనవి చేస్తున్నాను. కమాన్, అందరూ కూడా బాగున్నారు కదా? లెట్ us pray. అందరూ ప్రార్థన చేసుకుందాం. ఓ కృపగల తండ్రి, దగల దేవానికి వందనాలు తండ్రి. మరొకసారి ప్రభా కనికరించము. మా ప్రేక్షకులకు అందరితో కలిసి నీ నామాన్ని ఘనపరిచి నీ నామాన్ని సేవించటకే మాకు ఇచ్చి నీ గొప్ప ధన్యతకే వందనాలు. అవును ప్రభా, మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నావు, ఎంతగానో కృప చూపిస్తున్నావు. ఈరోజు సజీవ గుంపులో ప్రభావం నుంచి నడిపించి కాపాడుతున్నావు తండ్రి. వందనాలు ప్రభా. ఈ భయంకరమైన రోజులలో, ఈ భయంకరమైన పరిస్థితులలో ప్రభా ఎంతగా మమ్మల్ని కాచి కాపాడి నువ్వు నడిపిస్తున్నందుకే వందనాలు తండ్రి. సమస్త మహిమ సమస్త గణతానికి సమర్పించుకుంటూ, నేను కాదు ప్రభా, నా నోట నీ వాక్కు నుంచి నీ వాక్కుని విడుదల చేసి బిడ్డలతో మాట్లాడి బలపరచమని యేసుని బతిమాడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియదినమరా, దయచేసి గమనించండి. మన జీవితాలలో చాలాసార్లు చాలా సమస్యలలో, చాలా కష్టాలలో, చాలా బాధల్లో, చాలా వేదనలలో చాలామంది ఏమనుకుంటారంటే యేసు ప్రభు మమ్మల్ని విడిచిపెట్టాడు, యేసు ప్రభు మమ్మల్ని మర్చిపోయాడు, యేసు ప్రభు ఇక మాకు సాయం చేయడని చాలామంది జీవితాలలో నాస్తికులుగా మారిపోతుంటారు. అవును, ఒకానొక సమయంలో నా జీవితం అదే. భయంకరమైన శ్రమలలో, భయంకర కష్టాలలో, భయంకరమైన పరిస్థితులలో నేను ఉన్నప్పుడు దేవుడారా నాకు అనిపించేది, అవును దేవుడు మర్చిపోయాడు, దేవుడు వదిలిపెట్టాడు అనే ఒక నాస్తికుల్లాగా ఉండిపోయేది. కానీ దేవుడు స్వరముతో మాట్లాడిన తర్వాత అప్పటి నుంచి దేవుడా ఇప్పటి వరకు దేవుడు నా జీవితంలో ఏ కొదువు చేయలేదు. అందుకే ప్రభు మాట్లాడుతున్నాడు, యథార్థంగా ప్రవర్తించడానికి ఏ మేలు చేయక మానును అంటున్నాడు. నీలో యథార్థత కావాలా, ఫస్ట్ ఓపిక కావాలా, సహనము కావాలా, నెమ్మది కావాలా. ఎందుకో తెలుసా? దేవుని వాక్యం నీ ఓపిక నీకు లేదు, దేవుని వాక్యం ధ్యానించే ఓపిక నీకు లేదు. అలాంటి పెట్టే దేవుని బిడ్డ దయచేసి గమనించండి. ఎందుకంటే మానవ జీవితంలో దేవుని యొక్క వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఈ వాక్యమే నేను విడిపిస్తుంది, ఈ వాక్యమే నేను స్వస్థపరుస్తుంది, ఈ వాక్యమే నీ జీవితాన్ని నిలబెడుతుంది, ఈ వాక్కు నీ జీవితాన్ని ఎంతగా బలపరుస్తున్నది, ఈ వాక్కు నీ జీవితానికి ముందుకు నడిపిస్తున్నది. నువ్వు లోబడు. నీ దేవుడైన యెహోవా మాటకు నువ్వు శ్రద్ధగా నువ్వు విన్నట్లయితే నీ జీవితంలో కార్యం జరుగుతుంది. విను, ఫస్ట్ వినేది నేర్చుకో. ఆశీర్వాదాలు వస్తాయి, మేళ్ళు వస్తాయి, అన్నీ వస్తాయి. కానీ దేవుని మాట వినేది నేర్చుకో. అందుకే భక్తుడు అంటున్నాడు చక్కని మాట. 115 అధ్యాయంలో మరి 12వ వచనం చదువుతున్న వినండి ఒకసారి. యెహోవా మమ్మల్ని మర్చిపోలేదు, ఆయన మమ్మల్ని ఆశీర్వదించను,
ఆయన ఇశ్రాయేలును ఆశీర్వదించెను, అహరోను వంశస్థులను ఆశీర్వదించెను. పిల్లల్నేమి పెద్దల్నేమి ఆయన ఎంతో భయభక్తుల వారిని యెహోవా ఆశీర్వదించెను. యెహోవా మమ్మును మా పిల్లలను వృద్ధి పొందించెను. భూమి ఆకాశం సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదించబడిన వారు. ఆకాశంలారా యెహోవా వశము, భూమి నరులను నల్లగిచ్చి ఉన్నాడు. దేవుడు చూసారా ఎంత చక్కని మాట మాట్లాడుతున్నాడు కదా, మంచి మాట, ఎంతో శ్రేష్టమైన మాట కదా. యెహోవా మమ్మును మర్చిపోలేదు. దేవుడు నిన్ను మర్చిపోలేదు. నీ అలవాట్లు బట్టి నువ్వు మర్చిపోయావు అనుకుంటున్నావేమో, లేకపోతే నీకున్న పరిస్థితిని బట్టి మర్చిపోయారనుకుంటున్నావేమో, లేకపోతే మనుషులందరూ నిన్ను ఇబ్బంది పెట్టినప్పుడు దేవుడు మర్చిపోయాడు అనుకుంటున్నావేమో. దేవుడు మర్చిపోతే ఒక క్షణం సజీవుడిగా ఉండారు తెలుసా దేవుళ్ళారా? ఒక్క క్షణము సజీవులుగా ఉండరు. మీకు తెలుసో తెలియదో, ఎందుకంటే బైబిల్లో చూస్తున్నాం కదా, మంచి మాటలు చూస్తున్నాం. చాలా ప్రాంతాలలో భూకంపాలు చూస్తాము, చాలా ప్రదేశాల్లో చూస్తాము. దేవుళ్ళారా అప్పుడైనప్పటికీ ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుళ్ళారా ఆయన మర్చే దేవుడు కాదు, ఆయన మర్చే దేవుడు కాదు 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 నువ్వు అనుకుంటున్నావు. భారం భరించిన సమస్త జనులారా నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానంటున్నాడు. చక్కని మాట. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అంటున్నాడు. దేవుని బిడ్డారా ఇక్కడ ఏమంటున్నాడు? యెహోవా మమ్మును మర్చిపోలేదు, ఆయనను ఆశీర్వదించెను, ఆయన ఇశ్రాయేలును ఆశీర్వదించెను, అహరోను వంశస్థులను ఆశీర్వదించెను. అవును, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాడు. నువ్వు పొందుకుంటున్నావా? నువ్వు అనుభవిస్తున్నావా? నీ జీవితంలో ఆశీర్వాదం గుర్తుపడుతున్నావా? దేవుని బిడ్డారా దేవుడు నేను తలగా నియమించాలనుకుంటున్నాడు, కానీ నువ్వేం చేస్తున్నావు? నీ ఇష్టారాజ్యం అయిపోయింది. కాదు, నువ్వు దేవుని దగ్గర మోకరించినావా? ఎప్పుడైనా దేవుని దగ్గరికి వచ్చి నువ్వు వాడు చూసావా? మందిరానికి వెళ్ళి చూసావా? మందిరానికి వచ్చి చూసావా? వాక్యం విన్నావా? ఎప్పుడైనా దేవుని ఆరాధించావా? ఎప్పుడైనా ఒక్కసారైనా ప్రభు వైపు నువ్వు ఖచ్చితంగా నిలబడి ఉన్నావా? లేదు. అందుకే బైబిల్ గ్రంథం రాయబడి ఉంది, మీరు ఇంకాను 2 తలంపుల మధ్యలో ఉన్నారంటాడు. ఏమనంట? 2 తలంపుల మధ్యలో మీరు ఉంటున్నారు. 2 తలంపులు. దేవులారా దయచేసి 2 తలంపులు ఉన్న వ్యక్తి ఏమాత్రం కూడా మరి ఆశీర్వదించబడాడు. చూడండి, ఒక వ్యక్తి 2 బస్సులపైన ప్రయాణం చేస్తాడండి? చేయడు కదా, చేయలేడు. అలాంటప్పుడు నువ్వు ఎలా ప్రయాణం చేస్తున్నావో? నువ్వు 2 తలంపులను కలిగి ఉంటున్నావు. ఓ నా ప్రియ దేవుని బిడ్డ, 2 తలంపులు కలిగి ఉండడం కాదు, నువ్వు ఒకే ఒక తలంపు కలిగి ఉండు, నువ్వు ఒకే ఆలోచన కలిగి ఉండు. ఎందుకంటే నీకు జ్ఞానం కొద్దుకుంటే అడుగు ఇస్తానంటున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా దయచేసి మోసపోకుడి. దేవుడు వెక్కరించబడు. నీ దేవుడు మర్చిపోయే దేవుడు కాదు, నీ దేవుడు విడిచిపోయే దేవుడు కాదు. నేను ఏమాత్రం కూడా అన్యాయం అయిపోవాలని దేవుడు ఇష్టపడాడు. ఎప్పుడు కూడా నా బిడ్డలు ఉన్నతంగా ఉండాలా, నా బిడ్డలు ఆశీర్వదించబడాలా, నా బిడ్డలు మేలు పొందాలా, నా బిడ్డలు ఎప్పుడు కూడా ఎంతో ఉన్నత స్థాయిలో ఉండాలని దేవుడు ఇష్టపడతా ఉంటే, నువ్వు దారిద్ర్యమైన బతుకు నువ్వు ఇష్టపడుతున్నావు, నువ్వు పనికి మాలిన బతుకు నువ్వు వెంబడిస్తుంటున్నావు, నీ ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తున్నావు. కాదు దేవుని బిడ్డ, జాగ్రత్తగా మేలుకో. ఎందుకంటే బైబిల్లో చూస్తున్నాం కదా, ఆ ఇశ్రాయేలు దేవుడు ఆశీర్వదించాడు, అహరోను వంశస్థులను ఆశీర్వదించాడు. పిల్లలనేమి పెద్దలేమి యెహోవా యందు భయభక్తులుగా వారిని ఆయన ఆశీర్వదించున్నాడు. అదే రీతిగా చూస్తున్నట్లయితే యెహోవా మమ్మును మా పిల్లలను వృద్ధి పొందించను అంటున్నాడు. చూసారా, మన పిల్లలను మనం వృద్ధి పొందింప చేస్తున్నాడు. అవును, గుర్తుపడుతున్నావా? నువ్వు గుర్తుపట్టలేకపోతున్నావు. కాదు దేవుని బిడ్డలారా దయచేసి ఒక్కసారి ఆలోచించు. ఇంకా ఎంతకాలం మొండిగా, ఎంతకాలం ఇంకా మూర్ఖంగా, ఎంతకాలం దేవుని దూరంగా ఉంటారు, ఇంకెంతకాలం దేవుని సిలువ వేస్తుంటారు, ఇంకెంతకాలము దేవుని అవమానపరుస్తుంటారు, ఇంకెంతకాలము ప్రభు మహిమను చూడరు, ఇంకెంతకాలం ప్రభు యొక్క ప్రేమను పొందుకోరు, ఇంకెంతకాలము ఆయన హస్త తాకిడి అనుభవించరు, ఇంకెంతకాలము ఆయన సన్నిధికి దూరంగా ఉంటారు, ఆయన వాక్యానికి దూరంగా ఉంటారు, ఆయన ఆత్మకు దూరంగా ఉంటారు, ఇంకెంతకాలము దూరంగా ఉంటావు. లోబడి దేవుని బిడ్డ, ఇప్పుడే నీపై దేవుని ఒక ఆత్మ వస్తూ ఉంది. ఇప్పుడే నువ్వు లోబడినట్లయితే దేవుని ఆశీర్వాదాలు నీ పైకి వస్తున్నాయి, దేవుని ఆత్మ కూడా నీ పైకి వస్తూ ఉంటుంది. ఇప్పుడే దేవుని ఒక అగ్ని నీ పైకి రావడం నేను చూస్తున్నాను. ఓ రమౌందా సకాల రబా షకాల రబా రబా ఓ రియందల రబా. చాలా మంది కన్నీరు కారుస్తున్నారు. అవును, పశ్చాత్తాపడుతున్నావు దేవుని బిడ్డ. అవును, నీ కన్నీటిని ఆయన తుడుస్తూ ఉన్నాడు దేవుని బిడ్డ. నువ్వు ఎంతగా వాక్యం వింటూ ఎంతో బాధపడుతున్నావు. నువ్వు బాధపడకు దేవుని బిడ్డ, నువ్వు బాధపడకు, భయపడకు, జడియకుమంటున్నాడు. గాఢాంధకారపు లోయలో సంచరించినను ఏ అపాయమునకు భయపడకము, నా దుండుకర్ర, నా దండము నిన్ను ఆదరిస్తుంది. ఓ నా కుమారుడా, ఓ నా కుమార్తె, నువ్వు భయపడకు అంటున్నాడు. ఎందుకంటే లోకములో ఉన్నవానికంటే నీలో ఉన్నవాడు గొప్పవాడు అంటున్నాడు. అవును,
లోకంలో ఉన్నవానికంటే మనలో ఉన్నవాడు గొప్పవాడని విషయాన్ని మరొకసారి నేను జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియా దిల్వరా, దయచేసి నీ జీవితాన్ని ప్రభు ఎంతగా ప్రేమిస్తున్నాడు. పదే పదే ప్రభుని తట్టుతున్నాడు. పదే పదే ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. ఎంతగా దేవుడు నిన్ను తాకుతున్నాడు. కాబట్టి దేవుని దయచేసి గమనించండి, ఆలకించండి. మరొకసారి నా మాట మరి అదే రీతిగా చూస్తున్నాం. ఒకసారి కీర్తనలు 103వ అధ్యాయము 8వ వచనం చదువుతున్న గమనించండి. అక్కడ యెహోవా దయా దాక్షిణ్యపరుడు, దీర్ఘశాంతమును, కృపా సమృద్ధి గలవాడు, ఆయన ఎల్లప్పుడూ వాద్యమాడువాడు కాడు, ఆయన నిత్యము కోపించువాడు కాడు. చూసారు దేవుడా, దేవుడైన యెహోవా ఇక్కడ ఏం చెప్తున్నాడంటే చక్కని మన మంచి మాట, యెహోవా దయా దాక్షిణ్య పూర్ణుడు. ఆయన దయా దాక్షిణ్య పూర్ణుడు. అవును, దయాదాక్షిణ్య పూర్ణుడు. ఆయన మరి దీర్ఘశాంతుడు. ఆయన కృపా సమృద్ధి గలవాడు. దేవుని బిడ్డ, కృపా సమృద్ధి గలవాడు మన దేవుడు. దయా దాక్షిణ్య పూర్ణుడు ఆయన. ఎంత చక్కని మాట, ఎంత మంచి మాట మనం ఇక్కడ చూస్తున్నాము. ఓ ప్రియా దేవుడి కుటుంబమా, ఒక్కసారి చూడు. ఆయన నీలో ఉండాలనుకుంటున్నాడు, నిన్ను దీవించాలనుకుంటున్నాడు, ఆయన నీ పట్ల దయ చూపాలనుకుంటున్నాడు. ఆ దయను అనుభవించు. ఆయన నీ పట్ల దీర్ఘశాంతం చూపుతున్నాడు, అది అనుభవించు. ఆయన కృప చూపుతున్నాడు, అది అనుభవించు. దేవుని బిడ్డలారా, ఇక చక్కని మాట, మంచి మాట చూస్తున్నాం. అక్కడ 9వ వచనం చూడండి. అక్కడ ఆయన ఎల్లప్పుడూ వాద్యమాడువాడు కాడు, ఆ నిత్యము కోపించువాడు కాడు. హల్లెలూయా. చూసావా దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. దేవాది దేవుడు ఎల్లప్పుడూ వాద్యమాడేవాడు కాడు, ఎల్లప్పుడూ కోపగించువాడు కాడు. ఆయన దయా దాక్షిణ్యపూర్ణుడు. ఆయన కృపా సమృద్ధి గలవాడు. ఓ నా ప్రియా దేవుని బిడ్డలారా, దయచేసి గమనించము. నువ్వు మనుషుల్లాగా దేవుని పోలుస్తున్నావేమో, కానీ దేవుడు మనుషుడు కాదు. దేవుని బిడ్డ, మనుషులు నీకు అన్యాయం చేస్తారని దేవుడికి అన్యాయం చేస్తారనుకుంటున్నావేమో. కాదు దేవుని బిడ్డలారా, కాదు 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 కాదు. అదిగో చూడు, ఆయన దేవుడు నీపై జాలి చూపుతున్నాడు. ఆయన జాలిగా నిన్ను చూస్తున్నాడు. అందుకే ఒక గుడ్డి వ్యక్తి ఏం చేస్తున్నాడంటే, దేవుని గమనించండి, తవ పక్కన కూర్చున్నప్పుడు యేసు ప్రభు అలా నడుచుకుంటూ పోతున్నాడు. నడుచుకుంటూ పోతున్నప్పుడు మరి అక్కడ గుడ్డివాడు ఏమంటున్నాడంటే, ఓ దావీదు కుమారుడా, ఓ నజరేయుడైన యేసు, నన్ను కనికరించమని అడుగుతున్నాడు. నువ్వు అడిగావా? అడుగు దేవుని బిడ్డలారా. ఇక్కడ ఏమంటున్నాడు? అక్కడ ఆయన ఎల్లప్పుడూ నువ్వు వాద్యమాడేవాడు కాడు, ఆయన ఎల్లప్పుడూ నువ్వు కోపగించేవాడు కాడు అని బైబిల్ గ్రంథంలో చక్కగా మాట్లాడుతున్నాడు. ఈ 10వ వచనం చదువుతున్న గమనించాడు. అక్కడ మన పాపమును బట్టి మనకు ప్రతీకారం చేయలేదు, మన దోషం బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. హల్లెలూయా, హల్లెలూయా చెప్పు దేవుని బిడ్డ. ఎంత చక్కని మాట మాట్లాడుతున్నాడు ఇక్కడ. మన పాపమును బట్టి మనకు ప్రతీకారము చేయలేదు, మన దోషమును బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. హల్లెలూయా. నువ్వేదో పాపము చేసావని దేవుడు నీ కాలు విరగొట్టడము, నీ చెయ్యి విరగొట్టడము, లేకపోతే నీకేదో జరగడము, అదంతా భ్రమ. నువ్వు పాపము చేసినందుకు దేవుడు నీపై పగ తీర్చుకోవట్లేదు. నో, ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ ఏమంటున్నాడు చూడండి. అక్కడ మన పాపం బట్టి మనకు ఆయన ప్రతిఫలము ఇయ్యలేదు. చేశాడా? ప్రతిఫలం ఏమన్నా చేయలేదు, ప్రతిఫలం ఇయ్యలేదు. మన దోషం బట్టి మనకు ప్రతీకారము చేయలేదు. నో, పాపం చేశారు కదా, మీరు దూరం వండి, పాపం చేశారు కదా, నిన్ను మీకేం చేయను, పాపం చేశాను కదా, మీరు అందరూ నా దగ్గర రావద్దని దేవుడు అన్నాడా? అనలేదు కదా, అనలేదు. దీని బిడ్డ, దేవుడు ప్రేమిస్తున్నాడు. ఆయన ఎప్పుడు ప్రేమమూర్తి. ఆయన సిలువలు అంటున్నాడు కదా, చక్కని మాట, తండ్రి వీరేమి చేయించున్నారు, వీరు ఎరగరు కనుక వీరిని క్షమించమని పిలిచిన ప్రేమ. ఆ ప్రేమనే ఈరోజు వరకు ఉన్నది. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగున్న దేవుడు అనే విషయాన్ని మరొకసారి నీ జ్ఞాపకం చేస్తున్నాను. ఓ నా దేవుని బిడ్డ, ఒక్కసారి నువ్వు ఆలోచించు. ప్రభు నీ పట్ల అన్యాయం చేయలేదు, ప్రభు నీ పట్ల ఆయన ఏమాత్రం ప్రతీకారం చేయలేదు. ఎందుకంటే నువ్వు ఒకవేళ ఎక్కడ పాపం విస్తరిస్తుందో అక్కడ దేవుని యొక్క కృప విస్తరిస్తుందని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంటుంది. దేవుడా, ప్రభు నిన్ను కనికరిస్తున్నాడు, ప్రభు నిన్ను కటాక్షిస్తున్నాడు, ప్రభు చెంతకు రావాలని, ప్రభులో నువ్వు ఉండాలని ప్రభు ఇష్టపడుతున్నాడు. నా యందు మీరును, మీ అందు నా మాటలు నిలిచినట్లా మీకు ఏది ఇష్టమో అడుగుడని ప్రభు ఇస్తుంటున్నాడు. కాబట్టి తెలుగురా, మీరు బాగా ఫలించుడి, నా తండ్రి మహిమపరచబడిన అంటున్నాడు. కాబట్టి దేవుడు నిన్ను ప్రేమిస్తుంటున్నాడు. ఓ నా ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. నువ్వు అనుకుంటున్నావేమో, నేను ఈ పాపం చేశాను, నేను ఆ పాపం చేశాను, అయ్యో నా జీవితం ఇట్లుంది, నేను దేవునికి వ్యతిరేకంగా జీవించాను, నేను దేవుని దగ్గరికి పోవద్దని, మందిరానికి వెళ్ళొద్దని, సంఘానికి వెళ్ళొద్దని, లేకపోతే వాక్యం చదవద్దని, లేకపోతే దేవుడా నువ్వేదో అనుకుంటున్నావేమో. కాదు, గతంలో నువ్వు ఎంత చక్కగా పాటలు పాడేది, ఎంతగా వాక్యం చదివేది, ఎంతగా నువ్వు ప్రార్థించేది, ఎంతగా సంఘములో, పరిచర్యలో, కుటుంబంలో మొట్టమొదటి వ్యక్తిగా నువ్వే ఉండేది. కానీ ఇప్పుడు నువ్వు వెనకకు పోతున్నావు.
జాగ్రత్త బిడ్డ, ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. నువ్వు వెనుకపోతున్నావు, జాగ్రత్తగా. నువ్వు అనుకున్నట్టు దేవుడు అనుకోవట్లేదు కదా, దేవుడిని శిక్షించలేదు, నువ్వే దూరం అవుతున్నావు. సాతాను నిన్ను మోసపరుస్తుంది. అవును, సాతాను నిన్ను భ్రమపరుస్తుంది. నువ్వు సాతానుకు లోబడుతున్నావు. దేవునికి లోబడ్డ వ్యక్తి అయితే కమాన్, నువ్వు ముందుకు రా దేవుని బిడ్డ, నువ్వు ముందుకు రా. అంతేగాని అన్ని పాటలు పాడి దేవుడిని ఆరాధించి చక్కగా వాక్యం చదివి చక్కగా వాక్యాలు బోధించి చక్కగా ప్రార్థన చేసి ప్రతి విషయంలో ముందడుగున నువ్వు ఈరోజు అడుగున పడిపోతున్నావు దేవుని బిడ్డారా. అందుకే అపోస్తుల 1:8 ప్రకారం ఏమంటాడంటే, మీరు ఆత్మ వచ్చినప్పుడు శక్తిని పొందుతారంటాడు. పట్టణంలో నిలిచినడి పరిశుద్ధాత్మని శక్తి వచ్చేంత వరకు కూడా మీరు పట్టణం నిలిచినమంటున్నాడు. ఇప్పుడు దేవుడు శక్తిని ఇస్తామంటున్నాడు. ఇప్పుడు దేవుడు నీపై శక్తిని విడుదల చేస్తున్నాడు. ఇప్పుడే పరిశుద్ధాత్మ శక్తిని విడుదల చేస్తున్నాడు. కాబట్టి జాగ్రత్తగా, నీ తలంపులు వేరు, నా తలంపులు వేరు అంటున్నాడు. నువ్వు అనుకునేది కాదు దీని బిడ్డారా. దేవుడు నీకు ఎప్పుడు విరోధి కాదు. ఆయన ఎప్పుడు నీకు సెలవులో కనబడుతున్నాడు, కానీ దేవుడు ఎప్పుడు నీకు శత్రువుగా కనబడడు. దేవుడు ఎప్పుడు కూడా నీకు ఏదో ఒక పగ తీర్చుకునేవాడుగా నీకు కనబడడు. ఎవరికైనా కనబడడు. దేవుడు ఎప్పుడు ఆయన జాలిగానే కనబడతాడు, ఎప్పుడు ప్రేమగానే కనబడతాడు, ఎప్పుడు కూడా ఆయన నిన్ను ఎత్తుకునే వ్యక్తిగానే కనబడతాడు. ఎందుకో తెలుసా జల్మరా, దయచేసి గమనించండి. మరి 100 గొర్రెలు ఉన్నప్పుడు 99 గొర్రెలు వదిలిపెట్టి నశించిపోతున్న ఒక్క గొర్రె కొరకు దేవుడు వెళ్ళున్నాడు. ఆ ఒక్క గొర్రెనే వెతుక్కుంటూ ప్రభు వెళ్తున్నాడు. కాబట్టి ఆ ఒక్క గొర్రెవు నువ్వే ఉండొచ్చు. ఆ ఒక్క గొర్రెవు ప్రియా దేవుని బిడ్డ నువ్వే ఉండొచ్చు. ఈరోజు ప్రభు నిన్ను భుజాల మీద ఎత్తుకోవాలనుకుంటున్నాడు. ఈరోజు ప్రభు నిన్ను ఆయన చెంత చేర్చుకోవాలనుకుంటున్నాడు. ఈరోజు ప్రభు నిన్ను మొక్క వలె నాటాలనుకుంటున్నాడు. ఈరోజు ప్రభు నీ జీవితాన్ని ఒక నూతన మలుపులో ప్రభు నడిపించాలనుకుంటున్నాడు. ఈరోజు ప్రభు నీకు ఒక నూతన జ్ఞానం ఇవ్వాలనుకుంటున్నాడు. ఈరోజు ప్రభు నీకు ఒక ప్రత్యక్షత అనుకుంటున్నాడు. ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు ప్రభు నీ జీవితాన్ని ఆయన లేవనెత్తాలని ఇష్టపడుతున్నాడు. నీ మీద అంధకారం అంతా తొలగిపోనుగాక, నీ మీద చీకటి తొలగిపోవునుగాక. నువ్వు ఏ కట్లతో ఏ పాపములో పడిపోయావు, నీ పాపాలన్నీ క్షమించబడునుగాక. యేసు రక్తము ప్రతి పాపముని మిమ్మల్ని పవిత్రులుగా చేయునుగాక. యేసు రక్తము ప్రోక్షించబడుతున్నది. ఇప్పుడే యేసు రక్తము మీ అందరి మీద పోయబడునుగాక. మీ అందరి మీద యేసు రక్తము భయపడునుగాక. ప్రతి పాపము క్షమించబడునుగాక. మీ కుటుంబంలో మిమ్మల్ని ఏ దురాత్మలు పడేస్తున్నాయో, ఏ శక్తులు పడేస్తున్నాయో, ఏ విధమైన అంధకారము మిమ్మల్ని ఆవరించి పడేస్తుందో వాటన్నిటినీ ఇప్పుడే గద్దిస్తున్నాను. వదిలి పో దుష్ట శక్తి, యేసు నామములో గద్దిస్తున్నాను. విడుదల కలుగునుగాక, విడుదల కలుగునుగాక. హల్లెలూయా. ఓ రమందరే సెకి, ఓ రకులారబా షందలారబా, ఓ యందలారావు సెకియలారబరబరబా, ఓ రతులరబరబా. అనుభవించు, ఇప్పుడే అనుభవించు దేవుడి సన్నిధి, ఆయన సన్నిధి అనుభవించు, ఆయన శక్తిని అనుభవించు. టచ్ లార్డ్ ఎవ్రీబడి. ఓ హల్లెలూయా. నూతన మారు మనసు పొంది బిడ్డ, ఇప్పుడే నువ్వు మారు మనసు పొంది, ఇప్పుడే నువ్వు పశ్చాత్తపడు. ప్రభుని ఎత్తుకోబోతున్నాడు. ప్రభు మహిమ చూడబోతున్నావు, ప్రభు వెలుగు చూడబోతున్నావు, ప్రభు ఆశీర్వాదం చూడబోతున్నావు, ప్రభు యొక్క విడుదల చూడబోతున్నావు. బలమైన సన్నిధిని నువ్వు అనుభవించబోతున్నావు. మొదటి కంటే కూడా అధికంగా దేవుడు నిలబెట్టబోతున్నాడు. మొదటి కంటే కూడా దేవుడు ఉన్నతంగా దీవించాలనుకుంటున్నాడు. మొదటి కంటే కూడా దేవుడు ఉన్నత అనుభవాలు దేవుడు ఇవ్వాలనుకుంటున్నాడు. కాబట్టి జాగ్రత్త. మన పాపాలను బట్టి ఆయన ప్రతీకారం ఎప్పుడు మనకు చేయలేదు. మన దోషం బట్టి ఆయన ఎప్పుడు మన ప్రతిఫలం ఇవ్వలేదు బిడ్డరా. ఆయన ప్రేమ గల దేవుడు కాబట్టి జాగ్రత్త కలిగి ఉండి. అదే రీతిగా మరొక వాక్యాన్ని చూసుకుంది గమనించండి. ఇక్కడ 11వ వచనం చదువుతున్న గమనించాడు. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతంగా ఉన్నదో ఆయన యందు భయభక్తుల వలన ఆయన కృప అంత అధికముగా ఉన్నది. హల్లెలూయా. అందరు చెప్పండి హల్లెలూయా. దేని బిడ్డ, భూమికి ఆకాశమునకు ఎంత ఎత్తుకున్నదో అంత కృప నీ పట్ల, నా పట్ల, ప్రతి ఒక్కరి పట్ల, ప్రతి కుటుంబం పట్ల, ప్రతి సంఘం పట్ల, ప్రతి సేవకుల పట్ల, ప్రతి ఒక్కరి జీవితం పట్ల ఆయన కృప భూమి కంటే ఆకాశము ఎంత ఎత్తుకున్నదో అంత కృప ఉన్నది. అంత కృప విస్తరించబడుతున్నది. అట్టి కృపను దేవుడు నీకు ఇస్తున్నాడు. అట్టి కృపలో నీ జీవితం కొనసాగబోతుంది. ఏమిటా, ఈరోజు నువ్వు మరలా లెగడానికి ఆ కృపే సహాయపడుతుంది. ఈరోజు అవసరమైనది అదే కృప. ఈరోజు నీ జీవితాన్ని ఒక పరిపూర్ణ స్థితిలో నడిపించేది అదే శాశ్వతమైన కృప. అదే కృపలో ప్రభుని నడిపించబోతున్నాడు. నీ పట్ల, నీ కుటుంబం పట్ల, ప్రతి ఒక్కరి పట్ల ఆయన కృపనియబోతున్నాడు.
తిరిగి లేగండి దినమరా, ప్రభులో కొనసాగండి, ఆగిపోకు దినమరా, అనవసరంగా నువ్వు నష్టపోకు దినమరా. అదే చూస్తున్నాం. ఒకసారి పరమవచనం చదువుతుంచండి, ఒకసారి అక్కడ గమనించండి. పడమటికి తూర్పు ఎంత దూరము ఆయన మా అతిక్రమంలో మనకు అంత దూరపరిచినాడు. తండ్రి తన కుమారుల జాలిపడినట్లు యెహోవా తన భయభక్తుల వెడల ఆయన జాలిపడును. మనం నిర్మించబడి ఆయనకు తెలిసినది, మనం మంటివారమని ఆయన జ్ఞాపకం చేసుకునిచున్నాడు. నరుని ఆయువు గడ్డి వల్ల ఉన్నది, అడిపు పూయినట్లుగా వాడిపోవును. దాని మీద గాలి విచ్చగా అది లేకపోయిను, ఇక మీద దాని చోటు దాన్ని ఎరగదు. హల్లెలూయా! ఎంత చక్కని మాట చూస్తారో దేవుడు గమనించండి. ఇక్కడ పడమటికి తూర్పు ఎంత దూరము అంత దూరము మన పాపములను దేవుడు పడేస్తాడు, తీసివేస్తాడు మన నుంచి. మరలా నువ్వు పడమటికి వెళ్ళి పాపం తెచ్చుకుంటున్నావు. అయ్యో జాగ్రత్త దేవుని బిడ్డ. దేవుడిని పాపం అంతా తూర్పు నుంచి పడమటికి పడేస్తే మళ్ళీ ఏం చేస్తున్నావు? నువ్వు తూర్పుకి వెళ్ళి పాపం తెచ్చుకొని మళ్ళీ చేస్తున్నావు. నీ అలవాటు దేవుడు తీసేస్తా ఉంటే మరలా నువ్వు అక్కడికి వెళ్ళిపోతున్నావు. జాగ్రత్తగా నువ్వు ఏ స్థితిలో పడితేవో ఆ స్థితిలో తిరిగి లెగుమని ప్రకటన గ్రంథంలో రాయబడుతుంది. కాబట్టి ఏ స్థితిలో పడితేవో ఆ స్థితిలో తిరిగి లెగు బిడ్డ. ప్రభు మహిమ పొందబోతున్నాడు, ప్రభు ఘనత పొందబోతున్నాడు, దేవుని మహిమను చూడబోతున్నావు, దేవుని ఆశీర్వాదం చూడబోతున్నావు. ఇదే నీకు చివరి గడియ, ఇదే నీకు గొప్ప అవకాశము, ఇదే నీకు గొప్ప ఆశీర్వాదం విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఇక్కడ ఏమని చూడండి, ఇక్కడ అదే రీతిగా తండ్రి తన కుమారుల జాలి పడినట్లు యెహోవా తన యందు భయభక్తుల వాడు జాలి పడినట్లు. చూసారా? మనము దేవుడు గమనించండి, ఆయన జాలి పడుతున్నాడు మన పట్ల. ఒక తండ్రి ఒక కుమారుడి పట్ల జాలి పడతాడు, అలా జాలి పడుతున్నాడు. అట్టి జాలి నీ పైన పడుతుంటే ఇంకా నీ ఇష్ట రాజ్యమా, ఇంకా కూడా దేవుని కోపమా? జాగ్రత్త దేవుడరా, ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఇక్కడ చక్కని మాట, మంచి మాట ఉండగా, మనం నిర్మించబడిన రీతి ఆయనకు తెలిసినది, మన మంటివారమని ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నరిని ఆయువు గడ్డి వలనది, అడవి పువ్వు పూయినట్లుగా అది వాడిపోవును. దాని చోట గాలి విచ్చగా అది లేకపోవును, ఇక మీద దాని చోట దాన్ని ఎరగదు. దేవుడరా దయచేసి గమనించండి, ఎంత చక్కని మాటలు ప్రభు మాట్లాడుతున్నాడు కదా. నరుడు నిర్మించబడ్డ రీతి మనకు తెలుసు, దాని దేవుడికి తెలుసు. మన మంటివారమని దేవుడికి తెలుసు. మనం శిక్షించే దేవుడు కాదు, మనం పగ తీర్చుకునే దేవుడు కాదు, మన మీద కోపగించి మన మీద ఏదో సాధిస్తామనే దేవుడు కాదు. కానీ కేవలము ఆయన కృపా సమృద్ధి గల దేవుడే, ఆయన దయా దాక్షిణ్యపరుడు, ఆయన జాలిగల దేవుడు. అట్టి కృపను అనుభవించము. ఏదో నువ్వు చేసిన పాపానికి, నువ్వు చేసిన దళిత పనులకు, నువ్వు చేసిన దిక్కుమాల పనులకు దేవుని ఇలా చేస్తున్నావు, అలా చేయడు, సాతాను చేస్తుంది. అవును, సాతాను చేస్తూ ఉంటుంది. నువ్వు చేసిన దానికి సాతానే నిన్ను ఇబ్బంది పెడుతుంది, సాతానే నిన్ను మోస్తగిస్తుంది, సాతానే రోగం తెస్తుంది, సాతానే శాపం తెచ్చింది, సాతానే నీ గుండె నొప్పి, సాతానే నీకు నొప్పులు, రోగాలు, వ్యాధులు, సమస్యలు సైతాన్ తెచ్చిపెట్టింది. దేవుడు కాదు. దేని బిడ్డ? దేవుడు కాదు. దేవుడు విడిపించి నీ పక్కన ఉన్నాడు. అవును, నీ కుడి పక్కన తట్టుతున్నాడు, నీ భుజం తట్టుతున్నాడు. చూడు, ఒక్కసారి అంగీకరించింది బిడ్డ. ఇప్పుడు అంగీకరించము, ఇప్పుడు అంగీకరించు. ఆయన పాదాలు పట్టుకో. ప్రభుని కనికరించి ఆయన కటాక్షించబోతున్నాడు. ప్రభుని ప్రేమిస్తున్నాడు. ప్రభుని జీవితాన్ని ఉన్నత స్థితికి లేవనెత్తాలనుకుంటున్నాడు. నీ తలగా నియమించాలనుకుంటున్నాడు. అనేకలకు ఆశీర్వాదకరంగా ప్రభు నిలబెట్టాలనుకుంటున్నాడు. కాబట్టి జాగ్రత్త, నువ్వు మేలుకో. దేవుని బిడ్డ ఇప్పుడే అంటుండు కదా, చక్కని మాటలు, మంచి మాటలు ప్రభుని ఇక్కడ మాట్లాడుతుంది. ఇక్కడ ఏమంటుండే, ఇక్కడ నరుని ఆయువు గడ్డి వలె ఉన్నది, అడవి పువ్వు పూయినట్లుగా అది పూయును అంటున్నాడు. చూసారా? నరుని ఆయువు ఎట్లుందండి? నరుని ఆయువు ఎట్లుంది? గడ్డి పువ్వు వల్ల ఉంది. ఎప్పుడు వాడిపోతుందో తెలియదు. ఎప్పుడు గడ్డి పువ్వు ఎప్పుడు వాడిపోతుందో తెలియదు. అలాంటి ఆయువు దేని బిడ్డ అనేది. నువ్వు అనుకుంటున్నావేమో బలం ఉంది, శక్తి ఉంది, డబ్బు ఉంది, ఆస్తి ఉంది, అంతస్తు ఉంది, పేరుంది, నాకేమో ఉందని నీ లోపల నువ్వు ఎంత అతిశయపడుతున్నావేమో. కాదు దేని బిడ్డ, గర్వానికి ముందు నాశనం నడుచునంటున్నాడు. కాబట్టి నువ్వు జాగ్రత్త కలిగి ఉండు, నువ్వు మేలుకో తెలియరా. దయచేసి ఇక్కడ చక్కని మాట, మంచి మాటలు ప్రభు మాట్లాడుతున్నాడు. కాబట్టి ఒక వచనం చదివి ముగించేసుకుందాము. ఆయన నిబంధన గైకొనొచ్చు, ఆయన కట్టడను అనుసరించి నడుచుకున్న వారి మీద, యెహోవా భయభక్తుల వారి మీద ఆయన కృప యుగ యుగములను, ఆయన నీతి వారి పిల్లల పిల్లల తరముండును. యెహోవా ఆకాశము తన సింహాసనమును స్థిరపరచున్నాడు. ఆయన అన్నిటి మీద రాజ్య పరిపాలన చేయించున్నాడు. యెహోవా భక్తులారా, ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యం నెరవేర్చే బలశులారా, ఆయనను స్తుతించుడి. హల్లెలూయా. దేవుడు ఆయన వాక్యం నెరవేర్చు, వాక్యానికి లోబడు. ప్రభు వాక్యాన్ని నెరవేర్చాలా? వాక్యం వినేది కాదు, వాక్యం విని వాక్యానికి లోబడి వాక్యాన్ని నెరవేర్చాలా. నెరవేర్చి చూడు, అప్పుడే దేవుని దీవిస్తాడు. దేవుని యొక్క కృప, దేవుని యొక్క ఆశీర్వాదం తోడేండును గాక. కమాన్, లెట్ us pray. అందరు ప్రార్థన చేసుకుందాం. ఓ కృపగల తండ్రి, సర్వాధికారి, సర్వోన్నతుడా, ఓ మృత్యుంజయడానికి వందనాలు. అవును ప్రభా,
మా పాపములను బట్టి నువ్వు శిక్షించే దేవుడు కాదు ప్రభా. ఇక్కడ నీ బిడ్డను ఎవరు కూడా ప్రభా అయ్యా ఈ యొక్క తన ప్రేక్షకులందరికీ ఈ యొక్క ప్రభా తన టీవీ చూసే ప్రతి ఒక్కరి ప్రభా జ్ఞాపకం చేసుకో తండ్రి. అవును ప్రభా, పాపములను బట్టి శిక్షించే దేవుడు కాదు ప్రభా. అయ్యా మా పాపములను బట్టి మా ప్రతిఫలం ఇచ్చే దేవుడు కాదు ప్రభా. అయ్యా మా యొక్క పాపములను బట్టి మాకు ప్రతీకారమును చేయలేదు ప్రభా. ఎందుకంటే ప్రభా నువ్వు కృపా సమృద్ధి గల దేవుడు. అయ్యా నువ్వు దయా దాక్షిణ్యపూర్ణుడవు. అయ్యా నువ్వు జాలి గల దేవుడవు ప్రభా. నీకు వందనాలు. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతం ఉందో అంత ఉన్నతమైన కృపను మా పట్ల చూపుతున్నావు ప్రభా. నీకు వందనాలు తండ్రి. అవును ప్రభా, సాతాను వీరందరూ ఎంతో మోసగిస్తుంది. సాతాను వీరిని గలివిలి పెడుతుంది. సాతాను ప్రభా ఎంతో తొందర పెడుతుంది ప్రభా వీరి జీవితంలో. అవును, మీరు పాపం చేస్తారు కాబట్టి ప్రార్థన చేయొద్దు, మీరు పాపం చేస్తారని మందిరానికి వెళ్ళదు, మీరు పాపం చేస్తున్నారు కాబట్టి వాక్యం వినొద్దు, పాపం చేస్తున్నారు కాబట్టి వాక్యం చదవద్దు, పాపం చేస్తున్నారు కాబట్టి పాట పాడొద్దని సాతానంతా గలిబిలి చేస్తుంది ప్రభా. అవును తండ్రి, వారి పాపం నుంచి విడిపించి ఇది మొదలుకొని వారు పరిశుద్ధులుగా నిన్ను ఆరాధించాలా, పరిపూర్ణులుగా ఆరాధించాలా, నీ ప్రియ బిడ్డలుగా ఆరాధించాలా ప్రభా. మంచి విశ్వాసులుగా తిరిగిలగును గాక, మంచి విశ్వాసులుగా వీరి పరిశుద్ధులుగా తీర్చబడును గాక, ఇది మొదలుకొని గొప్ప సాక్షులుగా వీరి నిలబడును గాక. వీరిపైన శాపము, వీరిపైన దారిద్రత, వీరిపైన అంధకారము, వీరిపైన మోసపరచు అంధకార శక్తులను యేసు నామములో గద్దిస్తున్నాను. వదిలి పో యేసు నామములో, యేసు నామములో, యేసు నామములో, యేసు నామములో విడుదల కలుగును గాక, విడుదల కలుగును గాక. వీరు తిరిగి లేప పడును గాక, సాతాని కబంధస్తు నుంచి విడిపించబడును గాక. ప్రతి రోగము, ప్రతి వ్యాధి, ప్రతి పాపము, ప్రతి శాపము, ప్రతి అంధకారము యేసు నామములో వెళ్ళి పడును గాక, విడుదల కలుగును గాక. ఆయన కృప ప్రతి కుటుంబంలో విస్తరించబడును గాక, ప్రతి బిడ్డపై కృప విస్తరించబడును గాక, ప్రతి ఒక్కరిపై ఆయన కృప 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 శాశ్వతమైన కృప దిగును గాక. వాళ్ళ కుటుంబంలో, వారి ఉద్యోగములలో, వారి జాబులలో, వారు చేసిన పనులలో, వారు చేసిన చదువులలో, వారు కలిగిన యావత్తులో ఆయన కృప ఉండును గాక, ఆయన కృప సమృద్ధి కృప ఉండును గాక. ఓ రబా షకాల రబా రెకేందలోరు సకమ షకల రబా. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. నేను విడిపించబోతున్నాను. రమౌందెరేసెకి లక్కీ దారా సకన్నమా షకురా బాబా హోరియందల రబా సికిటలా షకల రబా రబా రబా. హల్లెలూయా, హల్లెలూయా. ఓ దేవానికి వందనాలు ప్రభా, యానికి వందనాలు. ఒక్కొక్కరిని ప్రభా నీ కృప చూపుతున్నావు ప్రభా. అయ్యా ఒక్కొక్కరి పట్ల నీ కృప చూపుతున్నావు ప్రభా, నీకు వందనాలు. అవును ప్రభా, ఆనాడు ఉంది కృప, ఈనాడు కృప ఉంది ప్రభా, నీకు వందనాలు, వందనాలు ప్రభా. అవును తండ్రి, ప్రతి ఒక్కరు నీ కృపను నమ్మాలా, ఈ కృపను అంగీకరించాలా, ఈ కృపను స్వీకరించాలా. ఈ కృప లేక కూడా ఎంతమంది ప్రభా నశించిపోతున్నారు ప్రభా. కృప చూపు తండ్రి, నశించిపోయే ఆత్మలో కృప చూపు తండ్రి. అవును ప్రభా, ఒక్కొక్కరి జీవితంలో అయ్యా భార్య భర్తలు విడిపోయిన వారి పట్ల నీ కృప చూపి వారిని కలుపు ప్రభా. అదే రీతిగా ఆయన పిల్లలు లేని వారి పట్ల, గర్భఫలం లేని వారి పట్ల అయ్యా నీ కృప చూపి గర్భఫలం దయచేయండి ఆయన. అవును తండ్రి, వారు భయంకర ఆర్థిక సమస్య ఉంటుంది ప్రభా, నీ కృప చూపు తండ్రి. అయ్యా నీ కృప చూపు నాదా, నీ కృప చూపు, కృప చూపునైనా ఆదుకు తండ్రి. ఆదరించి ఓదార్చి బలపరచమని, సంరక్షించమని మరొకసారి వాక్యాన్ని నెరవేర్చి ఈ వాక్కును విడుదల చేసినందుకే, ఈ వాక్కుని ప్రభా విడుదల చేసినందుకే వందనాలు తండ్రి. కనికరించి కటాక్షించి అయా ప్రతి బిడ్డను బలపరచమని, చేసిన ప్రతి మేలు ప్రతి ఉపకరణంలో తేజమడి చర్చి మినిస్టర్ని జ్ఞాపం చేసుకో ప్రభా, సంఘ బిడ్డలందరినీ జ్ఞాపం చేసుకో ప్రభా, మనం అందరినీ జ్ఞాపం చేసుకో. నువ్వు దీవించి నీ కృప భద్రపరచమని ప్రేక్షకులందరి కుటుంబాలను, వారి వారి సంఘాలు, వారి సేవలను, వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించి మహిమను పొంది మేము అందరం కలిసి నామను గణపరిచి నామను సేవించే ధన్యత భాగ్యం మాకు ఇచ్చినందుకే మరొకసారి నీకు వందనాలు తెలియజేస్తూ యేసయ్య నామములో ఎట్టి ప్రార్థన సమర్పి బతిమ వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడందరూ మెండుగా దీవించి ఆశీర్వదించును గాక. ప్రియా దిల్మరా, దయచేసి గమనించండి, ఈ ప్రోగ్రాం చాలా భారభరితమైనది. దయచేసి మీ అమూల్యమైన కానుకలు పంపి ప్రోగ్రామును ప్రియా దిల్మరా బలపరచండి, ప్రార్థన చేయండి, ముఖ్యంగా ప్రార్థన చేయండి. దాని తర్వాత మీ ఆర్థిక సాయం ఎంతోమంది మేలు పొందుతున్నారు కాబట్టి ఈ ప్రోగ్రాం కొనసాగట కొరకే మీ అందరూ కూడా ఆర్థిక సాయం చేయండి. మీరు ఎందుకంటే మీకు తోసింది, దేవుడు మీకు ప్రేరేపించింది, దయచేసి పంపండి. ఈ యొక్క స్క్రీన్ మీద కనబడుతున్న మీ యొక్క అకౌంట్ నంబర్లు జ్ఞాపకం చూడండి, ఖచ్చితంగా సహకారం అందించండి, ప్రార్థన చేయండి. ప్రజల మీద దేవుడు అందరూ దీవించి ఆశీర్వదించును గాక. ఈ కింద స్క్రీన్ మీద కనబడుతున్న నంబర్లకు ఫోన్ చేయండి. అదే రీతిగా తేజమేడు చర్చ్ మినిస్ట్రీస్కి మరి ప్రార్థనా మందిరానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము. రండి. ఈ చుట్టుపక్కల ఉన్న వారందరూ కూడా దయచేసి ప్రతి ఒక్కరు వచ్చి మా ఆరాధనలో మీరు పాలు పంపులు పొందండి. మా ఆరాధన సమయము 10 గంటల నుంచి 1 గంట వరకు ఉదయకాలము, సాయంకాలం కూడా 5:30 నుంచి 8:30 వరకు ఆరాధన సాయంకాలం ఉంటుంది. మన దగ్గర ప్రతి శుక్రవారము ఉపవాస ప్రార్థన ఉంటుంది. 3 గంటల నుంచి
5 గంటల వరకు ప్రతి అమావాస్య రోజు ఆల్నైట్ ప్రార్థన కూడా మా దగ్గర జరపబడుతుంది. మా యొక్క అడ్రస్ తేజమేడు ప్రార్థనా మందిరము, సింగరేణి కాలనీ, చంపాపేట్ రోడ్, సైదాబాద్, హైదరాబాద్. పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకం.